కాచిగూడలో ఘనంగా అవంతి హెచ్ఆర్ కన్క్లేవ్ 2026 అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఆధ్వర్యంలో కాచిగూడ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో హెచ్ఆర్ కన్క్లేవ్ 2026 ఘనంగా నిర్వహించారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య వారధిగా నిలిచిన ఈ వేదికలో ప్రముఖ కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు, నిపుణులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వి బాలకిష్టారెడ్డి హాజరై విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులు తమ అనుభవాలు పంచుకోగా నిపుణులు కమ్యూనికేషన్, టెక్నికల్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసంపై కీలక మార్గదర్శకం చేశారు. ప్రిన్సిపల్ అప్పారావు వార్షిక నివేదిక సమర్పించగా ప్లేస్మెంట్స్ విభాగం ప్రతినిధులు గణనీయ నియామకాల నుంచి వెల్లడించారు. సంస్థల అధిపతి శ్రీనివాసరావు హెచ్ఆర్ కన్క్లేవ్ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు ఉపాధి దిశగా దారి చూపిన శక్తివంతమైన వేదికగా ఈ కన్క్లేవ్ నిలిచింది. ఈ అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఒక 9 మంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి ఈ రోజున ఈరోజు 2 రాష్ట్రాల్లో సుమారు ఒక 20,000 మందితోటి విద్యార్థులతోటి నడిపించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 34 సంవత్సరాల్లో ఒక 5 లక్షల మంది విద్యార్థులకి చదువు చెప్పే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు. మరి దీన్ని సహకరించిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, మరి సార్ లాంటి ప్రొఫెసర్స్కి, మరి ముఖ్యంగా అధ్యాపక బృందానికి, మా టీం, అవంతి టీం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ అవంతి కళాశాలని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తారని నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నా పర్పస్ ఏంటంటే, అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ అయినా కూడా గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వల్ల అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి చొరవతోటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్ అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత రాజశేఖర్ గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టడం, దానితో ఎక్కువ మంది, లక్షలాది మంది విద్యార్థులు, ఈ ముగ్గురు పివి నరసింహరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ గారి వల్ల 2 రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు మన లక్షల మంది చదువుకుని దేశ విదేశాల్లో ఐటీ రంగంలో స్థిరపడ్డారు. సో ఇప్పుడు మనకు ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే, ఒకటేమో మోడీ గారు వికసిత్ భారత్ తోటి పెట్టి ఈ 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి మరి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం, పక్కనేమో రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ 2 కూడా మరి చాలా కృషి చేస్తున్నాయి. ప్రభుత్వంతో పాటు మేము కూడా ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఆ ఇండస్ట్రీ ఎగ్జాక్ట్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది పిల్లల దగ్గర నుంచి, డిగ్రీ పిల్లలు కానీ, బీటెక్ పిల్లలు కానీ, ఎంసీఎంబీ వాళ్ళు కానీ, దానికి ఎలాంటి తరఫీదు ఇవ్వాలి యూనివర్సిటీ చదువుతో పాటు అనేది మేము ఎవ్రీ ఇయర్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల రిజల్ట్ ఆల్వేస్ 80% అబవ్ ఉంటాం, ప్లేస్మెంట్స్ కూడా అబవ్ 80% ఉంటాం. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి, పిల్లల్లోకి అవేర్నెస్ పెంచడానికి మరి ఈ ఫుల్ డే వర్క్షాప్ ఇవాళ టాప్ కంపెనీస్ అన్ని, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహేంద్ర, విప్రో, మరి హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్ అన్ని కంపెనీల నుంచి కూడా ప్రతినిధులు ఈ రోజున రావడం జరిగింది. సో వారి యొక్క అనుభవాలను చెప్తూ ఈ రోజున ప్రస్తుతం ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, రాబోయే 5 yearsలో చేంజెస్ ఏముంటాయి, దానికి అనుగుణంగా వీళ్ళు ఎలాగా ట్రైన్ అవ్వాలి. ఆ ట్రైన్ అవ్వాలంటే ఫ్యాకల్టీకి అవేర్నెస్ ఉండాలి, ప్రిన్సిపల్స్కి ఉండాలి, స్టూడెంట్స్కి ఉండాలి. సో ఈ రకంగా వాళ్ళని తర్ఫీదిస్తే తప్పనిసరిగా ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అదే మనం చూసాం, ఒక రాష్ట్రమే ఫామ్ అయింది నీళ్లు, నియామకాలు, నదుల కోసం. కాబట్టి ఈ రోజున ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ అనేది 5th largest సిటీ ఇన్ ఇండియా. ఇక్కడ ఒక 4-5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది ఇక్కడ. మరి అన్నీ ప్రభుత్వం చేయాలంటే అవ్వదు. సో ప్రైవేటు సంస్థలు కూడా దీనిలో భాగస్వామ్యం అభివృద్ధిలో తప్పనిసరిగా ఎక్కువ మందికి మన అవంతి కళాశాల నుంచి వెళ్ళే విద్యార్థులందరికీ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ కల్పించాలంటే దిశగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా దీన్ని చేయడం జరుగుతుంది. దానికి మా పెద్దలు బాలకృష్ణారెడ్డి గారు ఆల్మోస్ట్ 1.5 year సార్ వచ్చిన దగ్గర నుంచి, సో వారి లీడర్షిప్లో తెలంగాణ స్టేట్లో మరి వారు ఏ కార్యక్రమం పెట్టినా పిల్లల్ని రావటం, బ్లెస్ చేయటం. వాళ్ళు ఎందుకంటే నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వెరీ నోబుల్ ప్రొఫెసర్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన ఈజ్ హైలీ కమిటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బాలకృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ. అండర్ అవర్ లీడర్షిప్, అండర్ అవర్ సీఎం సార్ లీడర్షిప్, డెఫినెట్లీ వీ విల్ రైజ్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. డెఫినెట్గా మా తరపున కూడా మేము ఏం చేయాలో చేసి ఎక్కువ మంది విద్యార్థులకి ఉపాధి కల్పించడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. దానికి కూడా మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఈరోజు నేను ఈ యొక్క అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఈ యొక్క హెచ్ఆర్ కాంక్లేవ్ అని చెప్పి హెచ్ఆర్ కాంక్లేవ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళ యొక్క డిగ్రీ మరియు
పీజీ స్టూడెంట్స్కు సంబంధించినటువంటి ఈ యొక్క హెచ్ఆర్ కాంక్లేవ్లో ఈరోజు హెచ్ఆర్ లీడర్స్ లైక్ మహేంద్ర కంపెనీ నుంచి, విప్రో నుంచి, ఇలా అన్ని ఫేమస్ కంపెనీల నుంచి హెచ్ఆర్ మేనేజర్స్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్లకు ఎలా హెచ్ఆర్ యొక్క నిటిగిటీస్ ఏంది, హెచ్ఆర్లో నిష్ణాతులు అంటే మనకు జాబులు రావాలంటే ఎలాంటి నైపుణ్యం ఉండాలి, ఎలాంటి డిస్కషన్ హోల్ ఒక రోజు ఈరోజు వాళ్ళ హెచ్ఆర్ లీడర్స్తో వీళ్ళకి ఇంటరాక్షన్ పెట్టించి స్టూడెంట్స్కు జాబ్ వచ్చేటువంటి ప్రాసెస్ ఏమి హడ్డిల్స్ ఉన్నాయి, వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇంకా జాబులు రావాలంటే ఎలాంటి సిలబస్ కావాలి, లేకుంటే ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి దాని మీద ఆల్మోస్ట్ మేధోమదనం అనుకోండి ఈరోజు ఒకరోజు. కాబట్టి ఈ యొక్క అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పర్టికులర్లీ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి మరొకసారి ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని పిల్లలకు మంచి ప్లేస్మెంట్. ఈరోజు మీకు అందరికీ తెలుసు జాబ్ అనేది ఒక ముఖ్యం, జాబులు రావట్లేదు అనేది ఒకటి ఉన్నది. కాబట్టి అట్లాంటిది తొలగించడం కొరకు వీలైనంత వరకు ఎక్కువ మందికి జాబ్ తీసుకురావాలనేటువంటి ఆయన ప్రయత్నంలో ఇలాంటి హెచ్ఆర్ కాంక్లేవ్స్ లాస్ట్ టైం చేశాడు, ఈసారి కూడా చేసి ఇంకా చేయాలని, వీలైనంత వరకు స్టూడెంట్స్కు చక్కని జాబ్స్ వచ్చేటువంటి ప్రయత్నం చేయాలని కూడా వాళ్ళని మళ్ళీ ఒకసారి నేను అడగడం జరుగుతుంది. సో 2047లో మనము అభివృద్ధి, ఇప్పుడు భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం కదా, అది అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేటువంటి తపన ప్రతి ఒక్క చీఫ్ మినిస్టర్స్కి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడనేమో స్వర్ణాంధ్ర అంటాడు, ఓకే 2047. మన సీఎం గారేమో తెలంగాణ రైజింగ్ తెలంగాణ అని, మన ప్రైమ్ మినిస్టర్ గారేమో వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ కంట్రీ. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క 21-22 ఇయర్స్లో మనము ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి చెందిన దేశంగా కావాలంటే ఎన్నో ప్రయాసాలు, ఇప్పుడు ఇండస్ట్రీ, తర్వాత అకాడమిక్ కనెక్టు, ఇలాంటి చాలా మార్పులు వస్తున్నాయి. అందుకే నేనేంటంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా ట్రాన్స్ఫార్మ్ కావాలంటే అన్ని రకాలైనటువంటి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్నిటి మీద ఫోకస్ చేసుకుంటూ ఒక అభివృద్ధి చెందిన దేశంగా చేయడం అనేటిదే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క వాళ్ళ యొక్క లక్ష్యం. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ నెక్స్ట్ 4-5 ఇయర్స్ ఆర్ నెక్స్ట్ 10 ఇయర్స్ ఏఐ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, టెక్నాలజీలు అన్నీ మారుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఏఐ యుగం అంటారు, ఏఐ శకం అంటారు, ఏఐ ఎరా అంటారు. కాబట్టి ఏఐ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నది. ఏఐ ప్రతి ఒక్క ఇండస్ట్రీ, ప్రతి ఒక్క ఇండివిజువల్తో కనెక్ట్ అయి ఉంది. అయితే ఒకటి ఏఐ గురించి ఏంటంటే టెక్నాలజీ భయాలు కూడా చాలా ఉన్నాయి. ఏఐ వచ్చి అందరినీ రీప్లేస్ చేస్తుంది అనేది కొంతవరకు అది ఉన్నా కానీ ఒకటే నా మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా టెక్నాలజీని మనం కంట్రోల్ చేయాలి. మనల్ని టెక్నాలజీ కంట్రోల్ చేస్తే ఏంటంటే తప్పకుండా జాబులు పోతాయి. అట్లా కాకుండా మనమే టెక్నాలజీని కంట్రోల్ చేసి మనమే దాన్ని రెగ్యులేట్ చేసేటువంటి స్థితిలో ఉంటే భయపడాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.